పవిత్ర గురువారం ప్రభు వసగిన 3 అద్భుత వరాలు: ప్రేమాజ్ఞ, దివ్య సప్రసాదం మరియు గురుత్వాభిషేకం. చివరి విందులో మొదలైన నూతన నిబంధన. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పరిశుద్ధ గురువారం క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటిది. ఆ రాత్రి ప్రభువు యేసు కేవలం విందును ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, కానీ మన క్రైస్తవ జీవితానికి కావలసిన 3 ముఖ్యమైన మూల స్తంభాలను, ప్రేమాజ్ఞను, దివ్య సప్రసాదమును, గురుత్వాభిషేకమును స్థాపించారు. చనిపోవడానికి ముందు ఎవరైనా ఆస్తిపాస్తులు రాసిస్తారు, కానీ యేసు ప్రభు మాత్రం మనకు తన దేహాన్నే ఆహారంగా, తన ప్రేమను ఒక ఆజ్ఞగా, తన సేవను ఒక బాధ్యతగా మనకు అప్పజెప్పారు. తన సేవను ఒక బాధ్యతగా మనకు రాసి ఇచ్చారు. పరిశుద్ధ గురువారం అంటే అది దేవుడు మనకు రాసిచ్చిన ప్రేమలేఖ. కొత్త ఆజ్ఞ: ప్రేమే నీ గుర్తు. మేము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని కొత్త ఆజ్ఞను ఇచ్చారు ప్రభు మనకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనం. పాత నిబంధనలో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఉంది. కానీ యేసు నేను ప్రేమించినట్లు ప్రేమించుడు అని ఒక కొత్త అర్థాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంత ప్రేమ అంటే శిలువ మరణం వరకు. నీవు శత్రువుని ప్రేమించలేకపోతే క్రీస్తు అనుచరుడివి, క్రీస్తు శిష్యుడివి అని చెప్పుకునే హక్కు నీకు లేదు. సంఘములో, సమాజంలో, ఆఫీస్లో, ఇంట్లో నిన్ను విమర్శించే వారిని ప్రేమించటం ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి. దివ్య సప్రసాదం నిత్యాహారం. ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా జ్ఞాపకార్థము దీనిని చేయుడు. మనం తినే ఆహారం మనలో జీర్ణమవుతుంది, కానీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం వలన మనం క్రీస్తులో జీర్ణమవుతున్నాం. దివ్య సప్రసాదం కేవలం ఒక అప్పం మాత్రం కాదు, అది దేవుడు మనకొసగే గొప్ప అమృతం. అది లేకుండా క్రైస్తవ జీవితం ఒక ఇంధనం లేని బండి లాంటిది. గురుత్వాభిషేకం, సేవక నాయకత్వం. యేసు ప్రభు కాళ్ళు కడుగుట ద్వారా సేవకు రూపాన్ని మనకు నేర్పించారు. సర్వెంట్ లీడర్షిప్. నాయకుడంటే సింహాసనం మీదకి కూర్చోవడం మాత్రం కాదు, కానీ మోకాళ్ళ మీద ఉండి వంగి ఇతరుల పాదాలను కడగడం. గురువు అంటే దేవునికి మనకు మధ్య ఏర్పడిన వంతెన లాంటిది. ఆ వంతెనను గురువు రూపంలో ప్రభువే స్థాపించారు. గురుత్వం ఎంత గొప్పదంటే ఆ గురువులు మనకు క్రీస్తు ప్రతినిధులుగా ఉంటారు. మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మన క్రైస్తవ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన వరప్రసాదాలను క్రీస్తు ప్రతినిధులుగా మనకు ఎల్లప్పుడూ అవసరాన్ని బట్టి అందిస్తూ ఉంటారు. అందుకనే మన సంఘాలలో, మన విచారణలో మన గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి. మన గురువుల కోసం మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఉన్న గురువుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి. యేసు ప్రభు ప్రేమను పంచాడు, ఆహారాన్ని ఇచ్చాడు, సేవను నేర్పించాడు. ఇప్పుడు మన కోసం సిలువ ఎక్కడానికి గెత్సెమనే తోట వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయనతో కలిసి మనం కూడా నడుద్దాం. ఈరోజు రాత్రి జాగరణలో క్రీస్తు మనకు వసగిన అద్భుతమైన 3 వరాలు: ప్రేమాజ్ఞ, దివ్య సప్రసాదం, గురుత్వాభిషేకం. ఈ విషయంలో రాత్రి జాగరణలో ప్రత్యేకంగా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. వచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ గురువారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ప్రేమాజ్ఞ మా హృదయాల్లో నాటండి. మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీకు సాక్షులుగా జీవించేలా చేయండి. దివ్య సప్రసాదము ద్వారా మీరు మాకు ఇచ్చిన మీ శరీరాన్ని, రక్తమును మేము భక్తితో స్వీకరించి మీతో ఏకమవ్వడానికి సహాయం చేయండి. మా ఆత్మలకు కావలసిన శక్తిని, ఆహారము ఆ దివ్య సప్రసాదం ద్వారా మాకు దయచేయండి. మీరు స్థాపించిన గురుత్వ సేవను దీవించండి. మా గురువులను, సేవకులను
మీ ఆత్మతో నింపండి. వారు పేతురు వలె నాయకులుగా, స్టెఫాను వలె ధైర్యంగా, పౌలు వలె బలమైన సాక్షులుగా, యోహాను వలె ప్రేమమూర్తులుగా సేవ చేయడానికి కావలసిన కృపను వారికి అనుగ్రహించండి. ఈ రాత్రి మీతో కలిసి గెత్సెమనిలో ప్రార్థించే మనస్సును మాకు ఇవ్వండి. మీ త్యాగాన్ని స్మరిస్తూ ఈ పరిశుద్ధ వారంలో మీతో కలిసి నడవడానికి మమ్ములను బలపరచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సిలువకు ముందు స్నేహపు విందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలకై సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.